అప్పుడు వారు ఆయన త్రోవల్లో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అంటే యేసుక్రీస్తు వాక్యాలు బోధించేటప్పుడు అంట వీరి హృదయముల్లో ప్రవేశించిన వాక్యం మండుతూ ఉన్నదంటండి. ఇంత చక్కని మాట అండి. ఇంతకు ఏం మాట్లాడారు ఆయన? అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలను చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా గద్దించారు. చూడండి, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూసారా, అవివేకులారా మందమతులారా అని గద్దించి మాట్లాడినప్పుడు వారి హృదయములో వాక్యం మండిందంటండి, మండిపోయిందంట. మండి వాళ్ళలో ఉన్న మురికి కాలిపోయింది. చూసారా ప్రియమైన దేవుని వారలారా, అంటే మనకేమర్థమవుతుందంటే దేవుని వాక్యము మండే అగ్ని. ఈ అగ్ని ఏం చేయాలి మన లోపలికి వెళ్ళి అనంటే మనం తలంచిన కార్యాలని మానేటట్లుగా, మనం మానుకునేట్టుగా చేసే పని. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లును తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లును. చూసారా, అంటే మనం తలంచిన కార్యాలని మనం మానుకునేటట్లు చేయటానికి, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వల్ల నశింపకుండానట్లుగా వారి ప్రాణాలను తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును.